So, hi Meghna, it feels great to have you here for the podcast. Hi Shivraj, same here, and thank you for inviting me. Yeah. So Meghna, as you can see, మనం ఇప్పుడు ఎటువైపు చూసినా AI తప్ప ఇంకేం వినిపించట్లేదు. So as an HR, how do you think it's going to have its impact on recruiting process? Yes, Shivraj, you are correct actually. Nowadays, AI అనేది world wide గా boom అవుతుంది. Wherever you see AI is like we are hearing more. Yeah. So as a HR, yes, of course, I'll say it's impacting mainly on recruiting process. So I'll let you know in 2 points. ఒకటి వచ్చేసేసి ఆటోమేటెడ్ రెజ్యూమే స్క్రీనింగ్. ఇందులో నీకు ఏఐకి ఒక సపరేట్ టూల్స్ ఉంటాయి లైక్ ఏటీఎస్ అంటే అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. దీని అనేది చాలా ఎంఎన్సీ కంపెనీస్ కానీ చాలా స్మాల్ స్కేల్ ఆర్గనైజేషన్స్ కానీ యూస్ చేస్తున్నారు కూడా. ఈ సిస్టమ్ ఏం చేస్తుందంటే పర్టిక్యులర్ లైక్ ఎవ్రీ కంపెనీ విల్ బీ హ్యావింగ్ ప్రీ సెటెడ్ ఫార్మాటింగ్. సో ఇందులో నీకు కావాల్సిన జేడీ, ఆ రోల్కి కావాల్సిన జేడీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ ఎ ప్రాజెక్ట్ మేనేజర్, దానికి తగ్గట్టుగా ఫార్మాట్ని చూస్ చేసుకొని ఆ కీవర్డ్స్ కానీ అవన్నీ అలైన్ చేసుకుంటుంది. ఈ ఏటీఎస్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ సీ ఆల్ ద ఫార్మాటింగ్, ఇట్ విల్ రిజెక్ట్ దేర్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు యాజ్ ఎ హెచ్ఆర్ కాన్ సీట్ అండ్ స్క్రీన్ ఆల్ దోస్ 100+ ప్రొఫైల్స్, కరెక్ట్? సో ఏమవుతుందంటే ఈ ఏటీఎస్ అనేది టైం సేవ్ చేస్తుంది, మెయిన్ థింగ్ ఫర్ హెచ్ఆర్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డిజిటల్ మార్కెటింగ్ రోల్ ఉన్నారు, దానికి తగ్గట్టు ఒక జేడీ మనం సిస్టమ్కి ఇచ్చేసామనుకో, ఆ ఏటీఎస్ అనేది ఇట్ విల్ రికగ్నైజ్ ద డిడక్షన్స్ అండ్ వాట్ షుడ్ బీ ఇన్ ద రెజ్యూమ్, వాట్ షుడ్ నాట్ బీ ఇన్ ద రెజ్యూమ్. సో ఇఫ్ మీరు చాలా క్యాండిడేట్స్ నోట్ నుంచి కూడా వింటుంటారు లైక్ నేను ఎంఎన్సీస్కి అప్లై చేస్తున్నాను, నాకు ఎటువంటి రీచ్ అవుట్ లేదు అనేసి. ఎందుకంటే మీరు అక్కడే రిజెక్ట్ అవుతున్నారు. ఏటీఎస్ అనేది ఎందుకంటే డిడక్ట్ చేస్తుంది. మీరు ఏ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టినా, ఏ ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టినా, ఒకవేళ రెజ్యూమ్ అనేది కరెక్ట్ ఫార్మాట్లో లేకపోయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెంప్లెట్స్ ఉంటాయి రెజ్యూమ్కి, మీరు చాలా సింపుల్ ఫార్మాట్ తీసుకుంటే చాలు. ఆర్ఎల్స్ అంత హైలైటింగ్స్ కానీ ఓవర్ కలర్స్ కానీ తీసుకోకుండా ఒకవేళ అట్లా ఉన్నా కూడా ఏటీఎస్ అనేది రిజెక్ట్ చేసేస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ విల్ బీ హ్యావింగ్ ప్రీ సెటెడ్ ఫార్మాటింగ్. సో ఆ ఫార్మాటింగ్ లో లేకపోతే ఈ ఏటీఎస్ అనేది అక్కడే మనకి రిజెక్ట్ అవుతుంది. దిస్ విల్ గివ్ బెస్ట్ టైమ్ సేవింగ్ టూల్ ఫర్ ద హెచ్ఆర్. So basically you are saying that they won't be even reaching to the first round as well. Yeah. Call rakamunde they are getting rejected. Yes. So for people who are applying candidates, so what tips when you give to navigate ATS? ఎలాంటి టిప్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు? Yeah, I'll suggest the candidates who are applying for the jobs, not only for the MNCs, for the any sector. నేను ఒకటే సజెస్ట్ చేస్తాను, మీరు జేడీ గో త్రూ అవ్వండి ఫస్ట్. జేడీలో ఏమేమి స్కిల్స్ ఉన్నాయి అండ్ ఆ కంపెనీ ఏ సెక్టార్లో ఉంది, ఆ కంపెనీ ఏం చేస్తుంది, యూ హ్యావ్ టు గో త్రూ ద కంపెనీ అండ్ ద జేడీ యాజ్ వెల్. ఇప్పుడు అండ్ ఇంకొకటి నేను టిప్ చెప్తాను, ఒక్క రెజ్యూమే అన్ని ఇంటర్వ్యూస్కి తీసుకెళ్ళకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ ఉంది, మీరు ఒక్కొక్క డిజిటల్ మార్కెటింగ్ రోల్ అన్ని కంపెనీస్లో ఓపెన్ ఉంటుంది. బట్ ద థింగ్ ఈస్ ఒక కంపెనీకి ఎస్ఈఓ కావాలి, ఒక కంపెనీకి సోషల్ మీడియా మార్కెటర్ కావాలి, అలా కాదు కదా. మీరు అదే రెజ్యూమే తీసుకెళ్తే ఇప్పుడు నీకు ఎస్ఈఓ లేదని చెప్పేసి వాడు నిన్ను రిజెక్ట్ చేస్తాడు. బట్ అట్లా కాదు, నువ్వు ఏ కంపెనీకి అప్లై చేస్తున్నావో దాని జేడీ గో త్రూ అయ్యి హైలైటింగ్ నీ రెజ్యూమ్లో పెట్టుకో. యూఆర్ హ్యావింగ్ ఆల్ ద స్కిల్స్, ఎస్సీఓ ఉంది, పీపీసీ ఉంది, నీ దగ్గర అన్ని స్కిల్స్ నీ దగ్గర ఉన్నాయి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి అప్లై చేస్తున్నావు అంటే జేడీలో నీకు అర్థమవుతుంది వాట్ దే నీడ్ అనేసి. ఆ స్కిల్స్ నీ ఎక్స్పీరియన్స్ లో ఉంది అనుకోండి, అవి హైలైట్ చేసేసి తీసుకెళ్ళండి ఒక సింపుల్ గా. సో దట్ విల్ బి ఎనఫ్. సో Meghna, what's the second point that you want to talk about? It's bias reduction. See, Shivraj, the beauty of AI which I like the most is this point only. See, ekkadana HR screen చేసేటప్పుడు కానీ knowingly or unknowingly the HR will see the gender, or else like first for example ఈ రోల్కి అమ్మాయి అయితే బాగుంటుంది, ఈ రోల్కి అబ్బాయి అయితే బాగుంటారు అని లైక్ సమ్మన్ లైక్ మాన్యువల్ గా చేస్తే ఇలాంటివి అనేవి జరుగుతుంటాయి. ఇఫ్ యూ వాట్ ఏఐ విల్ డూ హియర్ ఈజ్ లైక్ నీ నేమ్ చూడదు, నీ క్యాస్ట్ చూడదు, నీ రేస్ చూడదు, ఆర్ అదర్ డెమోగ్రాఫిక్స్ చూడదు, లైక్ నువ్వు విలేజ్ నుంచి వచ్చావా, సిటీ నుంచి వచ్చావా, అండ్ ఫర్ ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే నువ్వు చిన్న కాలేజ్ నుంచి వచ్చావు, నీకు ఇంగ్లీష్ మంచిగా రాకపోవచ్చు, ఆర్ ఎల్స్ ఒక మంచి పెద్ద కాలేజ్లో వచ్చావు ఐఐఎం నుంచి, వీడికి మంచి ఇంగ్లీష్ వచ్చిండొచ్చు అని చెప్పేసి మాన్యువల్గా చూస్తే ఇవన్నీ ఉంటాయి. బట్ ఏఐ విల్ నాట్ డూ దట్. ఏఐ విల్ ఓన్లీ లుక్ ఫర్ ద స్కిల్స్.
నీకు స్కిల్, నీకు జేడీ పరంగా నీకు ఏం కావాలి అవి ఉన్నాయా లేదా, ఆ కీవర్డ్సే చూస్తుంది. కానీ ఈ జెండర్ రిడక్షన్ అనేది నీకు ఏఐలో కనపరాదు. దిస్ ఇస్ ద పాయింట్ ఐ లైక్ ద మోస్ట్. So Meghna, do you really think that HRs are showing this bias? I won't deny it, Shivraj, because it happens. Like sometimes it happens because ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఒక మనిషికి ఉన్న థింగ్ అది, ఈ రోల్కి అమ్మాయి అయితే మంచిగా సెట్ అవుతుంది, ఈ రోల్కి అయితే అబ్బాయి అయితే బాగా చేస్తారు, అమ్మాయి చేయలేదు, ఆర్ ఎల్స్ అబ్బాయి చేయలేడు అన్న థాట్ అనేది మనకు వస్తుంది. సో ఇది అనేది ఏలో ఉండదు. అఫ్ కోర్స్ ఇట్ హ్యాపెన్స్ knowingly or else నేను చెప్పను, sometimes unknowingly we'll do these things. Yeah.